హాయ్ ఫ్యాషన్ అండ్ నజీర్ మీరు చూస్తున్నారు టెగ్రిప్ వచ్చాను ఫ్రెండ్స్. మనకి ఫ్లిప్కార్ట్లో చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ లేచి ఇలాగని చూస్తే చాలా ఎక్కువ డిస్కౌంట్లో మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్ అనేవి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. నాకు ఫస్ట్ డీల్ అనిపించింది వచ్చేసి సామ్సంగ్ విజన్ ఏఐ టీవీ అనమాట. 55 ఇంచెస్ 2026 మోడల్ ఇది. 55 ఇంచెస్ టీవీ లాంచ్ చేసిన ప్రైస్ 45 నుంచి 48 వేల రూపాయలు లాంచ్ చేశారు. ఈరోజు అది మనకి కార్డ్ ఆఫర్ తోటి 34,665 రూపాయలకి ఇక్కడ మనకి మీరు చూడొచ్చు 34,665కి వస్తుంది. ఏది మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ వాడితే. లేదు మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి కార్డు వాడితే మీకు దగ్గర 12,500 రూపాయల డిస్కౌంట్ తోటి మీకు అరౌండ్ 35,000 ప్రైస్ రేంజ్లో వస్తుందన్నమాట. మంచి డీలే. బట్ టీవీ గురించి రివ్యూ అయితే రేపు మన ఛానల్లో వస్తుంది. టీవీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. బట్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచే కావాలి, ఇంత తక్కువలో కావాలనుకుంటే ఓకే నేను ప్రిఫర్ చేయమని చెప్తాను. కానీ బట్ పిక్చర్ క్వాలిటీలో ఓవర్ రెడ్స్, ఓవర్ గ్రీన్స్ కాస్త మేము అబ్జర్వ్ చేసాం. సో అదైతే చూసుకోండి. ఇష్యూ అయితే ఉంది టీవీలో, అదైతే ముందు చెప్పలేదు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ విజన్ ఏఐలోనే ఇది మినీ ఎల్ఈడి సిరీస్ అనమాట. ఇది 50,000కి లాంచ్ చేశారు. బట్ ఈరోజు 39,300 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ వాడితే, హెచ్డిఎఫ్సి వాడితే మీకు అరౌండ్ 41,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఇందాక చెప్పిన క్రిస్టల్ విజన్ ఏఐ కంటే ఇది బెటర్. అంటే దానికంటే కొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంది, కలర్స్ అంత బాగానే ఉంది. బట్ కాకపోతే గ్రీన్స్ అనేది కాస్త ఓవర్ బూస్టెడ్గా వస్తుంది. ఎక్సెప్ట్ దట్ పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ఎనీవే రివ్యూ అయితే ఇది కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. బ్రాండెడ్ టీవీ కావాలనుకున్నప్పుడు తప్పదు. బట్ 39,40,000 రూపాయలకి పెద్ద కంప్లైంట్ అయితే కాదు ఈ టీవీకి. ఆ టీవీ అయితే కాస్త మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచే మనకి B67EF XL అనమాట. మనకి మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. 23,000, 24,000 ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. బట్ ఈరోజు 4,000 కూపన్ ఉంది, 500 రూపీస్ డీల్ ఆఫ్ ఉంది. హెచ్డిఎఫ్సి కార్డుతో 1,000 ఆఫ్ అయిపోతుంది. ఎఫెక్టివ్గా 18,500 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో గ్రేట్ సౌండ్ బార్, ఒక మంచి 5.1 సౌండ్ బార్ చూస్తుంటే మాత్రం సాలిడ్ థంపింగ్ బేస్ తోటి మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ సౌండ్ బార్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. ఇది వచ్చేసి B650F XL అనమాట. ఇదే B650D అని మన ఛానల్ రివ్యూ ఉంటుంది. సేమ్ మోడల్, జస్ట్ F అనేది నేమ్ చేంజ్ చేసి నెక్స్ట్ ఇయర్ మోడల్ లాగా తీసుకొచ్చారు. ఇది 16,000 ఉంటుంది రెగ్యులర్గా ప్రైస్. బట్ ఈరోజు కూపన్ ఆఫర్ అయితే, కార్డ్ ఆఫర్ అయితే ఎవ్రీథింగ్ కలుపుకొని మీకు 12,600కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా కార్డ్ ఆఫర్ ఉంటేనే మీకు ఆ ప్రైస్కి వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్తో వస్తుంది. 16GB RAM, 1TB స్టోరేజ్ అండ్ మీకు మంచి డిస్ప్లే ఉంటుంది. మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ 16GB DDR5 RAM మీకు అది. ఓవరాల్గా ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం 55,000 రూపాయలు ఇది చాలా మంచి డీల్ అవుతుంది. రెగ్యులర్గా 70,000 ఉంటుంది. ఈరోజు హెచ్డిఎఫ్సి కార్డ్ తోటి మీకు 56,000కి వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్, నేటివ్ యాప్ సపోర్ట్ చెక్ చేసుకొని తీసుకోండి. మంచి డిస్ప్లే అయితే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 అనమాట. ఇది స్నాప్డ్రాగన్ X Plusతో వస్తుంది. అది Xతో వస్తుంది, ఇది X Plusతో వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే కాస్త పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సేమ్ 16GB RAM, 1TB స్టోరేజ్తో వస్తుంది. ఫుల్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఒకవేళ 65,000-66,000లో చూస్తుంటే మాత్రం దీని మీద కూడా లుక్ వేయచ్చు. రెగ్యులర్గా 83,000 ఉంటుంది. బట్ అగైన్ చెప్తున్నాను, ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్ చెక్ చేసుకొని అన్ని తరువుగా చెక్ చేసుకున్నాక తీసుకోండి. రికమెండ్ చేయడం వరకే నా బాధ్యత. బట్ ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్ కాబట్టి నేటివ్ యాప్ సపోర్ట్ చూసుకోండి, లేదంటే మళ్ళీ ఎమ్యులేటర్ మీద డిపెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ HP 14 అనమాట. HP లాంటి బ్రాండ్ నుంచి కాస్త పవర్ఫుల్ ల్యాప్టాప్ చూస్తుంటే మాత్రం ఈరోజు మంచి డిస్కౌంట్లో ఉంది. Ultrasound 155Hతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఎట్ దట్ ప్రైస్ రేంజ్. 16GB RAM, 512GB స్టోరేజ్, డిస్ప్లే బాగుంటుంది, 14 ఇంచెస్ డిస్ప్లే. అండ్ HP 15 మనం చేసాం. Ultrasound వేరియంట్ కాకుండా Ultra 5 125H చేసాం. ఒకసారి దాని రివ్యూ చూసినా సరే మీకు సెట్ అవుతుంది. జస్ట్ పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా 76,000, 77,000 ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం 67,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్స్ తోటి. HP లాంటి బ్రాండ్ నుంచి కావాలంటే ఒక లుక్ వేయచ్చు. లేదు HP లాంటి బ్రాండ్ నుంచి మంచి గేమింగ్ ల్యాప్టాప్ చూస్తుంటే మాత్రం HP Victus i5 14th జనరేషన్ అనమాట. ఇది 14450HXతో వస్తుంది. అలాంగ్ విత్ మీకు 6GB VRAM తోటి RTX 4050తో వస్తుంది అనమాట. మంచి జీపీ ఉంటుంది, మంచి CPU ఉంటుంది. 24GB RAM అయితే ఉంటుంది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే 512GB స్టోరేజ్ ఉంటుంది. ఒకటే ఒక థింగ్ ఏంటంటే ఇందులో మీకు కాస్త హింజ్ అనేది ఓబుల్ అవుతూ ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ల్యాప్టాప్లో పెద్ద మేజర్ కాన్స్ లేవు. 86,000కి వస్తుంది. రెగ్యులర్గా మీకు 1,04,000, 1,03,000 ఉంటుంది. 1,04,000, 1,05,000 ఉండేది. ఈరోజు కేవలం మీకు 86,000కి వస్తుంది. మంచి డీల్ అవైలబుల్గా ఉంది. హెచ్డిఎఫ్సి కార్డు ఉండాలి, లేకపోతే ఆ డిస్కౌంట్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ డీల్
వచ్చేసి ఏస్ ఎక్స్పర్ట్ బుక్ P1 అనమాట. ఇది 14th జనరేషన్, i7 14th జనరేషన్ది. కోర్ 7 240Hతో వస్తుంది, 32 GB ర్యామ్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే బాగానే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ P1లో నాకు బిల్డ్ క్వాలిటీ బాగానే అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. రెగ్యులర్గా 80,000 ఉంటుంది, ఈరోజు 66,000 రూపాయలకు వస్తుంది కార్డ్ ఆఫర్స్ తోటి. చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు HDFC కార్డు వాడితే మాత్రం 69,000 పడుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ అయితే మీకు 66,000కి వస్తుంది. ఇవి నాకు కొన్ని మంచి డీల్స్ అయితే అనిపించినాయి. వీటన్నిటికి సంబంధించి లింక్స్ అయిన ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి నాకు నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇవాళ ఈవినింగ్ ఒక మంచి వీడియో వస్తుంది. ఎక్కువగా IEMS మీద అడిగారు కదా, IEMS గురించి వీడియో వస్తుంది. నోటిఫికేషన్ రాకపోతే సాయంత్రం 7 6 ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. IEMS వీడియో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.